అయోధ్యలో సరిగ్గా ప్రాణ ప్రతిష్ఠాపన జరిగిన రోజు. యావత్ ప్రపంచం ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ఆ బాలరాముని దివ్య దర్శనాన్ని చేసుకుంటున్న రోజు. భరతావనంతా భక్తితో తన్మయత్వంలో మునిగిన రోజు. మన పొరుగు దేశాలు ఏం చేశాయో తెలుసా? అవకాశం వచ్చినప్పుడల్లా మనల్ని దెబ్బ కొట్టాలని ఎదురు చూసే పక్కలో బల్లెం పాకిస్తాన్, కయ్యానికి కాలు దువ్వడంలో ఎగిరెగిరి పడే చైనా ఎన్ని కుయుక్తులు పన్నాయో తెలుసా? వాటిని మన దేశం ఎలా తిప్పికొట్టిందో తెలుసా? దెబ్బ కొట్టడం అంటే ఇక్కడ ఫిజికల్గా కాదు, కయ్యానికి కాలు దువ్వటం అంటే సరిహద్దుల్లోనూ కాదు. మరి ఏం చేశాయి? అక్కడికే వస్తున్నా. సరిగ్గా ప్రాణ ప్రతిష్ఠాపన జరుగుతున్న రోజు మన సైబర్ సెక్యూరిటీ సిబ్బంది అధికారులు ఏకంగా 1200కి పైగా ఐపీ అడ్రస్లను బ్లాక్ చేశారు. ఈ వార్త ఆ 2 రోజుల్లో చాలా వైరల్ అయింది. అయితే ఇంతకీ వాటిని ఎలా గుర్తించారు? అలా సైబర్ దాడులు జరిగే ప్రమాదం ఉందని మనం ముందే గుర్తించామా? ముందు జాగ్రత్త పడ్డాం కనుకొనే భారీ సైబర్ దాడులు జరగకుండా చూసుకోగలిగామా? ఈ ప్రశ్నలకు సమాధానం అవును అని అంటున్నారు మన అధికారులు. ఆ సమయంలో చైనా, పాకిస్తాన్ దేశాలకు చెందిన వందలాది మంది హ్యాకర్లు మన దేశంపై దాడి చేసేందుకు ఎలా ప్రయత్నించారో, వాటిని ఎలా తిప్పికొట్టారో తాజాగా వివరించారు. ఆ డీటెయిల్సే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. జనవరి 22న ప్రాణ ప్రతిష్ఠాపన జరిగిన రోజున వందలాది ఐపీ అడ్రస్లను మన అధికారులు బ్లాక్ చేశారు. అందులో మెజార్టీ చైనావే. మనం ఓవైపు బాలరాముని ప్రాణ ప్రతిష్ఠాపన మహోత్సవంలో మునిగి తేలుతుంటే మన దేశంలోని ముఖ్యమైన వెబ్సైట్లపై దాడులు చేసే ప్రయత్నం చేశారు పాకిస్తాన్, చైనా హ్యాకర్లు. వారి ప్రయత్నాలను సమర్థవంతంగా తిప్పికొట్టారు మన నిపుణులు. తాజాగా ప్రముఖ దినపత్రిక ఎకనామిక్ టైమ్స్ అందించిన వివరాల ప్రకారం చైనా, పాకిస్తాన్ హ్యాకర్లు రామ్ మందిర్, ప్రసార భారతి సహా ఉత్తరప్రదేశ్లోని కొన్ని ఇన్ఫ్రా వెబ్సైట్లను డౌన్ చేసేందుకు శతవిధాల ప్రయత్నించారు. సైబర్ క్రైమ్ వెబ్సైట్ the420.in అందించిన వివరాల ప్రకారం ఆ సమయంలో హోంమంత్రిత్వ శాఖ, ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ నుంచి మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇంటెలిజెన్స్ బ్యూరో, అలాగే కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం వరకు పెద్ద ఎత్తున, మొత్తం ఈ అన్ని డిపార్ట్మెంట్లు కలిపి పెద్ద ఎత్తున నిపుణుల్ని అయోధ్యకు పంపించి అక్కడి నుంచే అనుక్షణం మానిటర్ చేసేలా ఏర్పాట్లు చేసింది. మన టెలికాం సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్ ఏకంగా రామ్ టెంపుల్, ప్రసార భారతి, యూపీ పోలీస్, యూపీ ఎయిర్పోర్ట్, యూపీ టూరిజం, పవర్ గ్రిడ్లతో పాటు ఏకంగా 264 వెబ్సైట్లను అనుక్షణం పర్యవేక్షిస్తూ వచ్చింది. అందులో రామ్ టెంపుల్, ప్రసార భారతి వెబ్సైట్లను సుమారు 140 ఐపీ అడ్రస్లు టార్గెట్ చేసినట్లు గుర్తించారు. అప్పటికే అంటే జనవరి 21న కేంద్రం పాకిస్తాన్, చైనా దేశాలకు సంబంధించిన ఐపీ అడ్రస్లను బ్లాక్ చేయాలని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లను ఆదేశించింది. అయినప్పటికీ ఆ 2 దేశాల నుంచే ఎక్కువ మంది సైబర్ అటాకర్స్ దాడులకు ప్రయత్నించారు. సుమారు 1244 ఐపీ అడ్రస్లను బ్లాక్ చేసిన తర్వాత కానీ ఆ దాడుల తీవ్రత తగ్గుముఖం పట్టలేదని అధికారులు తాజాగా వెల్లడించారు. రామాలయం ప్రాణ ప్రతిష్ఠాపనకు ముందు G20 సమావేశాల సమయంలో కూడా ఇలాగే దాడులు చేసేందుకు ప్రయత్నించినప్పటికీ వాటిని సమర్థంగా అడ్డుకున్నామని అధికారులు తెలిపారు. ఈ సైబర్ దాడుల్ని అడ్డుకోవడంలో డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీని వినియోగించింది. దేశం మొత్తం మీద ఒక్క 2023వ సంవత్సరంలోనే 40 కోట్లకు పైగా సైబర్ దాడులు జరిగినట్లు అంచనా. ప్రపంచంలోనే సైబర్ దాడులు అత్యధికంగా జరుగుతున్న 2వ దేశం మనది. ప్రతి ఆండ్రాయిడ్ డివైస్పై సగటున నెలకు కనీసం 3 సార్లు మాల్వేర్ అటాక్స్ జరుగుతున్నాయి. దురదృష్టవశాత్తు గూగుల్ ప్లే స్టోర్ నుంచి కూడా కోట్లాది మంది యూజర్లు ఫేక్ అప్లికేషన్లు డౌన్లోడ్ చేసుకుంటున్నారు. అందులో లోన్ యాప్స్ సహా అనేక రకాలైన మాల్వేర్తో కూడిన యాప్స్ ఉంటున్నాయి. 2021 నుంచి 2023 నాటికి మన దేశంలో సైబర్ అటాక్స్ ఏకంగా 278% పెరిగాయి. అందులో ఐటీ కంపెనీలు, బీపీఓలపై జరుగుతున్న దాడులే ఎక్కువ. ఇక ప్రభుత్వ రంగ సంస్థల విషయానికి వస్తే 460%, స్టార్టప్స్, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ విషయానికి వస్తే 508% దాడులు పెరిగాయి.
డిజిటల్ డిఫెన్స్ విషయంలో భారత్ ఇప్పుడు మరింత డైనమిక్గా వ్యవహరిస్తోంది. అయితే ఎంత జాగ్రత్తగా ఉన్నా సైబర్ దాడుల్ని అరికట్టే విషయంలో అంతర్జాతీయ సహకారం తప్పనిసరి. ఈ విషయంలో ఎప్పటికప్పుడు మన కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఇతర దేశాలతో సంప్రదిస్తూనే ఉన్నాయి. అయితే రామమందిరం ప్రారంభోత్సవ సమయంలో కూడా సైబర్ అటాకర్స్ మనల్ని టార్గెట్ చేయటం నిపుణుల్ని కాస్త ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే ముందు జాగ్రత్త పడటం వల్ల ఎలాంటి ముప్పు లేకుండా పోయింది.